హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా? దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది. దాన్ని రద్దు చేస్తామో మా కోటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఒక దిక్కు ఆయన సిగ్గుపడాలా, కానీ నిస్సిగ్గుగా ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఫెయిల్యూర్ అయినా 420 సబ్ గ్యారంటీలు ఫెయిల్యూర్ అయినా అట్టర్ ఫ్లాప్ అయినా మరి ఆయన ఉల్టా ఓటర్లను బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు ఇస్తానటువంటి ఏ పథకం అమలు జరిగిందని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి చెప్పాలి. బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. ఎంత బరితెగింపో అర్థం కావడం లేదు. మీరు ఇస్తానటువంటి మహిళలకు 2500 రూపాయలు, అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ స్కూటీలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు, పొదుపు సంఘాలకు 5 లక్షల రూపాయలు, దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయము, బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్లు, పెళ్ళైతే తులం బంగారము. ఈ రకంగా మీ గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉల్టా ఈ పథకాలు రద్దు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. పౌర సౌకర్యాలు కల్పడంలో కానీ విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వం అని, ప్రజా పరిపాలన అని చెప్పి అనేక రకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం, ఏం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి హామీలేంటి, ఏ హామీలు అమలు చేశారు అవేమీ చెప్పకుండా కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యం పథకం రద్దు చేస్తాము, ఉచిత ఆర్టీసీ బస్సు రద్దు చేస్తాము, మిగతా ఏమీ లేవు. కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం పథకము, ఇక్కడ ఆర్టీసీ బస్సు, ఈ 2 గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పెన్షన్స్, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు 2 సంవత్సరాలుగా. ఉన్నటువంటి పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పెన్షన్స్ పెంచలేదు. అంతేకాదు దేశానికి వ్యతిరేకంగా మన దేశ భద్రతా సిబ్బందిని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం, అవమానం చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్నాడు ఆయన బడే మియా రాహుల్ గాంధీ, గల్లీలో చోటే మియా రేవంత్ రెడ్డి. రెండే. ఆర్మీ అంటే వీళ్లకు చిన్న చూపు, చులకన భావము. ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు. నిన్న
ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే ఎవరి ముడ్డు మీద దన్నిరో చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎవరి ముడ్డు మీద పాకిస్తానోడు తన్నాడు ఇది మాట్లాడే భాషను ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను ఉద్దేశించి ముడ్డు మీద తన్నారని మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెహ్రూ కుటుంబ రక్తాన్ని రేవంత్ రెడ్డి ఎక్కించుకున్నట్టు కనిపిస్తా ఉంది.